మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా? మార్చి 16-17 హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. జీవన పరిమాణ క్రమంలో హెమోసేపియన్లు తోకలున్న కోతుల జాతికి చెందినవారని చార్లెస్ డార్విన్ ముందుగానే చెప్పారు. జెనెటిక్ మ్యుటేషన్ ఒక తరం నుంచి మరొక తరానికి కొనసాగుతూ కాళ్లతో నడవడానికి కారణమని పరిశోధనలు చెబుతున్నాయి. ఓ శిశువు తోకతో జన్మించిన అత్యంత అరుదైన ఘటన చైనాలో చోటు చేసుకుంది. ఓ బాలుడు వెనక భాగంలో తోకతో పుట్టాడు. అచ్చం కోతులకు ఉండే మాదిరిగా తోక మొలవడం చూసి వైద్యులు ఆశ్చర్యపోయారు. చిన్నారి వెనక వైపున వీపు కింద భాగంలో సుమారు 10 సెంటీమీటర్లు అంటే 3.9 అంగుళాల పొడవుతో తోక ఉంది. అయితే ఇది అసంపూర్ణమైన క్షీణిత వల్ల వచ్చినట్లు వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వెన్నెముక పక్కనున్న కణాలను అత్తుకోవడం వల్ల పిల్లల్లో ఇలాంటి లోపాలు వస్తాయని డాక్టర్లు తెలిపారు. అయితే ఆ తోకను సర్జరీ ద్వారా తొలగించాలంటే మాత్రం కుదరని పని అని వైద్యులు తేల్చి చెప్పారు. ఎందుకంటే పిల్లాడి నాడి వ్యవస్థకు ఆ తోక కనెక్ట్ అయి ఉంటుందట. దానిని తొలగిస్తే జీవితాంతం పిల్లాడు మానసిక వికలాంగుడిగా మారిపోయే అవకాశం ఉందని అన్నారు. ఈ వెన్నుముకను కోక్సిక్ అంటారు. ఇది మన గత అవశేషగా పరిగణించాలి. ఈ వెన్నుముక అసలు ప్రయోజనం చెట్లను ఎక్కేటప్పుడు సులువుగా బ్యాలెన్స్ తప్పకుండా చేయడం. ఇది మన పూర్వీకులకు ఉండేదని, కానీ ఇప్పుడు ఈ వెన్నుముక ఉన్నా కూడా ప్రయోజనం ఉండదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.